సో గైస్ రెండు ఫిల్మ్స్కి సంబంధించిన అడ్వాన్స్డ్ బుకింగ్స్ చాలా వరకు ఓపెన్ అయిపోయాయి. ఇంకా డంకీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ కాలేదు. చాలా ఏరియాస్లో చూస్తున్నప్పటికీ బుక్ మై షోలో కనిపించట్లేదు. కోల్కతా, ముంబై ఇలా అండ్ సౌత్లో అయితే ఇంకా ప్రాబ్లం అవుతుందన్నమాట. ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి, రేపు ఓపెన్ చేస్తారంట. బట్ డంకీ కన్నా ఇండియన్ వైడ్గా సలార్కి ఎక్కువ లాంగ్వేజెస్లోని ఎక్కువ షోస్ బుకింగ్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. మీ ఏరియాలో ఒకవేళ అవైలబుల్గా ఉంటే చూసుకోండి. ఇంకా కొన్ని మెయిన్ రీజియన్స్లోని స్టార్ట్ కాలేదు. పోతే ఫిలిమ్స్కి సంబంధించిన మెయిన్ ప్రమోషన్స్ అనేవి అంత గట్టిగా జరిగినప్పటికీ రేపు మాత్రం ఒక సెన్సేషనల్ న్యూస్ అయితే ఫ్యాన్స్కి రాబోతుంది. రెండు ఫిలిమ్స్కి సంబంధించి కూడా మీరు ఆల్రెడీ న్యూస్ వినే ఉంటారు. కాకపోతే డంకీకి సంబంధించి ఎలాంటి అఫీషియల్ డీటెయిల్స్ ఇంతవరకు రానప్పటికీ ఆల్రెడీ 17న బర్జ్ ఖలీఫా దుబాయ్లో అయితే మాత్రం ఈవెంట్ని ప్లాన్ చేసుకున్నారు. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అండ్ డంకీ నుండి మిగిలి ఉన్న డ్రాప్ 6ని ఇంతవరకు రివీల్ చేయలేదు కదా. సో ఆ డ్రాప్ 6 సాంగ్ కాదు, ఖచ్చితంగా ఫైనల్ ట్రైలర్ అయి ఉంటుంది. ఆ ఫైనల్ ట్రైలర్నే బర్జ్ ఖలీఫా మీద ప్రమోషనల్గా ఇక షారుఖ్ ఖాన్ యూజ్ చేసుకుంటారని అంటున్నారు. మూవీ టీమ్ అయితే ట్రైలర్ 1కి కూడా అఫీషియల్గా అప్డేట్స్ అయితే మాత్రం అనౌన్స్ చేయలేదు. సడన్గా ట్రైలర్ని రిలీజ్ చేశారు. కాకపోతే ముందుగానే న్యూస్ అయితే వచ్చింది. బట్ ఈసారి డంకీకి సంబంధించి రేపు ట్రైలర్ రాబోతున్నట్టు ఎలాంటి న్యూస్ అయితే రాలేదు. బట్ ఈవెంట్ లో ఏం ప్లాన్ చేస్తారో సడన్ గా చూడాలి. ఓల్డ్ ట్రైలర్ నే వేస్తారా, లేదంటే డ్రాప్ 6 నే సడన్ గా రిలీజ్ చేస్తారా? ఇంకా డ్రాప్ 6 అయితే బాకీ ఉంది. బట్ రిలీజ్ కి కొన్ని రోజుల ముందు కన్నా రేపే ఈవెంట్ జరుగుతుంది కాబట్టి రేపే రిలీజ్ చేస్తే బెటర్. అది కూడా బర్జ్ ఖలీఫా మీద. ఇక సలార్ కి సంబంధించి సెకండ్ ట్రైలర్ ఆల్రెడీ సెన్సార్ రిపోర్ట్ అయితే అయిపోయింది. బట్ డంకీకి సంబంధించి సిబిఎఫ్సి నుండి సర్టిఫికేట్ అనేది డ్రాప్ 6 మొత్తం 6 డ్రాపులకి ఒకేసారి అయిపోయింది. బట్ సలార్ కి రీసెంట్ గా అయింది కాబట్టి సెకండ్ ట్రైలర్ ఉందనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఎప్పుడో యాక్చువల్లీ December 16th ట్రైలర్ 2 వస్తుందని చెప్పి న్యూస్ వచ్చింది. కాకపోతే అది కూడా ఒక యాక్షన్ ట్రైలర్ లాగా, లైక్ ఆదిపురుష్ కి ముందు రిలీజ్ అన్నప్పుడు ఒక యాక్షన్ ట్రైలర్ రిలీజ్ చేశారు కదా, అలాంటిది ఒకటి ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే ఇంతవరకు హంబాలి నుండి కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఒక ఇంటర్వ్యూ అయితే మాత్రం ఎస్ఎస్ రాజమౌళి గారితో కలిసి జరుగుతుంది. అండ్ ఫిల్మ్ కి సంబంధించి ఒక సాంగ్ ని రివీల్ చేస్తామని అన్నారు. అది సిమ్రత్ కౌర్ తో కలిసి షూట్ చేసింది గదా 2 హీరోయిన్ తోటి. కాకపోతే దాని గురించి కూడా ఎలాంటి అప్డేట్ లేదు. కానీ రేపు ట్రైలర్ రాబోతున్నట్టు స్ట్రాంగ్ బజ్ అయితే నడుస్తుంది గైస్. చాలా స్ట్రాంగ్ బజ్ అనమాట. డంకీ ఒకవేళ రేపు ఖచ్చితంగా సెకండ్ ట్రైలర్ వస్తుందా డ్రాప్ 6 అనేది ఈవెంట్ లో చెప్పలేం. కానీ సలార్ కి సంబంధించి ఆల్మోస్ట్ చాలా సోర్సెస్ నుండి క్లారిటీ వచ్చేసింది. ఇక అంతకన్నా తర్వాత మళ్ళీ సాంగ్ రిలీజ్ చేస్తామంటే ఒక 3-4 రోజుల ముందు సాంగ్ రిలీజ్ చేసి అంత పెద్ద ప్రమోషన్స్ యూజ్ అవ్వు. మరి చూడాలి ఏం ప్లాన్ చేశారో వాళ్ళు. ఆ సాంగ్ ని డైరెక్ట్ గా ఫిల్మ్ లోనే చూపిస్తారు, లేదంటే ఫిల్మ్ కి రిలీజ్ కి ముందే చూపిస్తారు అనేది. పోతే డైరెక్ట్ గా యాక్టర్స్ కి సంబంధించి ఒక మీటింగ్ కూడా రేపు ఉండొచ్చని అనుకున్నప్పటికీ షారుఖ్ ఖాన్ ప్రెసెంట్ ఇండియాలో లేరు, దుబాయ్లోనే రేపు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అక్కడికే వెళ్ళిపోవచ్చు. సో స్క్రీన్స్ కి సంబంధించి ఇంకా డిస్కషన్ జరుగుతుందా, లేదంటే అంతా సెటిల్ అయిపోయింది అనేది క్లారిటీగా తెలియదు. రిలీజ్ కి మాత్రం చాలా తక్కువ డేస్ ఉంది కాబట్టి వాళ్ళు త్వరగా సెటిల్ చేసుకుని స్క్రీన్స్ రిలీజ్ చేసి టికెట్స్ ఓపెన్ చేస్తే చాలా ఏరియాస్ లో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అప్పుడే వాళ్ళకి సేఫ్. లేదంటే డిస్కషన్స్ వలన రెండు ఫిల్మ్స్ కి బుకింగ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సడన్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రెండు ఫిల్మ్స్ ఒకేసారి రిలీజ్ చేస్తే ఖచ్చితంగా క్రాష్ అవుతుంది బుక్ మై షోలో. ఎందుకంటే రెండు ఫిల్మ్స్ ఒకేసారి మొత్తం అందరూ కూడా పడిపోవడం వలన. చూద్దాం మరి రేపు ఏమవుతుందో, ఎలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అనేవి మూవీ టీమ్స్ నుండి వచ్చి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తాయి అనే దాని గురించి. మీకైతే వీడియో క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను.